జగన్ లాంగ్ టర్మ్, బాబు ఇన్స్టెంట్. పవన్ కళ్యాణ్తో అమిత్ షా నిజంగానే ఈ మాటలు అన్నారా? ప్రొఫెసర్ నాగేశ్వర్ ఢిల్లీ లీక్స్, ఏపీలో చెలరేగిన పొలిటికల్ ఫైర్. రీసౌండ్ పెంచిన బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి అమిత్ షా భేటీలో అసలు ఏం జరిగింది? ఈ మైండ్ గేమ్ వెనుక అసలు కథ ఏమిటి? పోలీస్ కేసుల ఎఫెక్ట్, ప్రొఫెసర్ నాగేశ్వర్ యూటర్న్. విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్కు ఓ క్రెడిబిలిటీ ఉంది. ఈ ప్రొఫెసర్ పులిహోర ప్రొఫెసర్గా మారిపోయారా? కూటమి వర్సెస్ నాగేశ్వర్, రచ్చకెక్కిన విశ్వసనీయ కథనం. వైఎస్ జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్, చంద్రబాబు ఇన్స్టెంట్ ఫ్రెండ్. ఇది అమిత్ షా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్తో ఢిల్లీ భేటీలో చెప్పారా? ఇవే మాటలు ఆంధ్రప్రదేశ్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ రగడను సృష్టించాయి. ఈరోజు 4 PM విత్ మీ ఎస్ఎస్వి. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఏపీ పొలిటికల్ రౌండప్లో ఈరోజు ప్రత్యేకంగా కనిపించిన అంశాలకు సంబంధించి రాజకీయంగా చోటు చేసుకున్న పరిణామాల్లో ఉస్మానియా యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పిన మాటలు తెలుగు రాష్ట్రాల్లో, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొలిటికల్ హీట్ పీక్స్కు చేర్చాయి. ఒక సాధారణ టీవీ డిబేట్లో ఇచ్చిన లీక్ ఈ మాటలు ఏపీలో రాజకీయ మంటలు రేకెత్తించాయి. అసలు వాస్తవంగా ఢిల్లీలో ఏం జరిగింది? ఈ విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఆధారాలు లేని ఒక వ్యాఖ్యలు చేసి ప్రొఫెసర్ నాగేశ్వర్ తనకున్న నిబద్ధతను కోల్పోయారా? అంటే వాస్తవానికి వైసీపీ గొంతుకగా ఈయన స్టేట్మెంట్ ఉందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అసలు వాస్తవంగా గ్రౌండ్లో ఏం జరిగింది అనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. ఒక స్వతంత్ర వామపక్షవాదిగా, ప్రొఫెసర్గా, మేధావిగా నాగేశ్వర్కు తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రెడిబిలిటీ ఉంది. ఆయన విశ్లేషణలు చాలామంది తటస్థులు గౌరవిస్తారు. కానీ జనసేన కోర్ కమిటీ అంతర్గత విషయాలను వైసీపీ గొంతుకగా మారి బయటపెట్టారా? తద్వారా ప్రొఫెసర్ నాగేశ్వర్ కాస్త పులిహోర నాగేశ్వర్గా మారారా అనే సటైర్లు కూడా వినిపిస్తున్నాయి. వాస్తవానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు అనేక అనుమానాలను కూటమి నేతలు వ్యక్తం చేస్తున్న సందర్భం ఇక్కడ జరిగిన రగడ మనకు కనిపిస్తుంది. జనసేన అంతర్గత సమావేశం నుంచి తనకు అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం అంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెను భూకంపాన్ని సృష్టించాయి. అసలు ఢిల్లీ భేటీలో ఏం జరిగింది? నాగేశ్వర్ వ్యాఖ్యల వెనుక ఉన్న వ్యూహాలు ఏంటి? ఆ తర్వాత చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలు ఏంటి? ఈ అంశాలపై ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ అందిస్తున్న ప్రత్యేక విశ్లేషణాత్మక కథనం ఇది. ప్రొఫెసర్ నాగేశ్వర్ వాస్తవంగా సాదాసీదా వ్యక్తి కాదు. వామపక్ష భావజాలం ఉన్న ఆయన చేసే విశ్లేషణలు, ఎత్తి చూపించే తప్పులు రాజకీయ రంగంలోనే కాదు, ఆర్థిక, సామాజిక, విద్య, రాజ్యాంగ సూత్రాలు, గవర్నర్ల వ్యవస్థ, కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసే విశ్లేషణలు తటస్థులను కూడా నోరు తెరవనివ్వరు. అయితే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిజం విభాగ అధిపతిగా ఎందరికో మాటలు, నడత, జర్నలిజంలో ఓనమాలు దిద్దించిన ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆధారాలు లేని ఒక వ్యాఖ్యలు చేసి తన క్రెడిబిలిటీని కోల్పోయారా అనేది ఇక్కడ మనకు వినిపిస్తున్న ప్రధాన మాట. అయితే దీనిపైన వామపక్షవాదులు మాత్రం ప్రొఫెసర్ నాగేశ్వర్పై ఈగ వాలనివ్వడం లేదు. దీనికి సంబంధించి సిఈటి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందా మురళి ఏమన్నారంటే, కొన్ని అనుకోని విధంగా వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు, అంత మాత్రాన ఇంత రాద్ధాంతం చేస్తారా, కేసులు నమోదు చేస్తారా అనేది ప్రొఫెసర్ నాగేశ్వర్కు అండగా నిలుస్తున్నామనే మాట చెప్పకుండానే సిపిఎం నుంచి చెబుతున్నట్లు ఇక్కడ మనకు కనిపిస్తుంది. కందార మురళి ఏమన్నారో ఆయన మాటల్లో వినండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు జనసేన అంతర్గత వ్యవహారాల మీద ఒక ప్రకటన చేశారని చెప్పి దాని మీద చాలా తీవ్రమైనటువంటి చర్చ జరిగినటువంటి నేపథ్యంలో ఆయనే స్పష్టంగా చెప్పాడు, నేను బేషరతుగా వీటన్నిటి నుంచి ఉపసంహరించుకుంటున్నాను నా మాటలన్నింటినీ అని చెప్పారు స్పష్టంగా. ఒక అంతర్గత వ్యవహారాలని మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. దాన్ని అట్లా మాట్లాడడం అనేది పొరపాటు జరిగింది అనే విషయాన్ని ఆయనే అంగీకరించి ప్రకటించిన తర్వాత దాన్ని ఏదో మళ్ళీ పెద్ద చర్చనీయాంశం చేయడం సమంజసం కాదు. పోలీస్ కంప్లైంట్లు అని చెప్పి ఇంకోటని అట్లా చేయడం ఏమాత్రం సమంజసం కాదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగంలో సుదీర్ఘకాలం ప్రొఫెసర్గా, హెచ్ఓడిగా పనిచేశారు. వేలాది మంది జర్నలిస్టులను ఆయన తీర్చిదిద్దారు. విద్యార్థులు, మేధావులు ఆయనకు ప్రత్యేక గౌరవం ఉంది.
తటస్థులు కూడా ఆయన మాటలు ఉంటే విశ్లేషణ అయినా వేలు ఎత్తి చూపని విధంగా ఆయన విశ్లేషణ సాగుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. కేవలం ఆయన పాఠాలు చెప్పడమే కాదు, ప్రాక్టికల్ జర్నలిజంలో కూడా రాణించారు. హన్స్ ఇండియా ఇంగ్లీష్ దినపత్రికతో పాటు హెచ్ఎం టీవీ వార్తా ఛానల్కు చీఫ్ ఎడిటర్గా కూడా పనిచేసిన అనుభవజ్ఞత ఉన్న వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వర్. రాజకీయాల్లో ప్రత్యక్ష అనుభవం కోసం ఆయన పట్టభద్రుల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 2 సార్లు ఎమ్మెల్సీగా గెలిచారు. అంటే రాజకీయ పార్టీల మద్దతు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను, అక్కడి మనోభావాలు ఆయనకు చాలా బాగా ఉపకరించాయి. అందులో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో మేధావులు, ఉద్యోగులు, పట్టభద్రులు, తెలంగాణ వాదులు, అలాగే ఉద్యోగుల ఓట్లతో ఆయన ఎమ్మెల్సీగా గెలవడం కూడా ఒక ప్రత్యేక అంశం. సిద్ధాంతపరంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ వామపక్షవాది. ఆయన చేసే విశ్లేషణలు అనేక మంది కాదనలేని క్రెడిబిలిటీ ఉన్న వ్యాఖ్యలు ఉంటాయి. అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలతో వివాదం చెలరేగింది. ఆయన క్రెడిబిలిటీకి ఎలాంటి దెబ్బ తగిలిందనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ తాజాగా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, అంటే పవన్ కళ్యాణ్ జనసేన చీఫ్గా, డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటే, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల విభాగం కీలక నాయకుడిగా, రాష్ట్ర మంత్రిగా నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్కు కుడిభుజంగా ఉంటారనేది జగమెరిగిన సత్యం. వీరిద్దరూ ఢిల్లీకి వెళ్ళినప్పుడు కేంద్ర మంత్రి అమిత్ షాను వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరారా? ఒకవేళ కోరి ఉంటే ఈ సంభాషణ వారి మధ్యలో ఉండాలి. కానీ 4 గోడల మధ్య జరిగిన సంభాషణ ఎలా లీక్ అయింది? జనసేన కోర్ కమిటీలో జరిగిన సమావేశాలు ఏమైనా లీక్ చేశారా? లేదంటే వైసీపీకి అనుకూలంగా వాళ్ళకు మేలు చేసే విధంగా ఢిల్లీ పెద్దలే దీన్ని లీక్ చేయడానికి అవకాశం కల్పించారా అనేది కూడా ఒక సందేహాత్మకమైన ప్రశ్న తలెత్తింది. అంటే ఈ వ్యాఖ్యల వెనక తనకు ఉన్న విశ్వసనీయ సమాచారం మేరకే తాను ఈ అంతరార్థం ఏమిటనేది చెప్పగలిగానని ప్రొఫెసర్ నాగేశ్వర్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం, ఆ తర్వాత ఆయనే స్వయంగా వాటిని ఉపసంహరించుకోవడం, ఆయన సుదీర్ఘ విశ్లేషణ, ప్రొఫెసర్ రాజకీయ రంగం ఉన్న కెరీర్లో ఒక మైనస్ పాయింట్గానే ప్రొఫెసర్ నాగేశ్వర్ పైన పడిందనేది ఏమాత్రం సందేహం లేదు. దీనిపై సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందార మురళి కూడా ఒక మాట చెప్పారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలకు ఒక నిబద్ధత ఉంది, విశ్లేషణత ఉంది. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుసో తెలియకో జరిగి ఉండొచ్చు, కానీ ఇంత రాద్ధాంతం అవసరం లేదని ఆయన చెప్తున్నారు. కందార మురళి మాటల్లోనే ప్రొఫెసర్ నాగేశ్వరను సమర్థించిన తీరును మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఒక ఇంటలెక్చువల్, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇంటర్నేషనల్ అఫైర్స్, నేషనల్ అఫైర్స్, మన ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అనేక అంశాల మీద ఆయన చాలా సోదాహరణంగా, సాధికారికంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి. ఆయన చాలామందికి అభిమానమైనటువంటి పాత్రుడు. మనుషులుగా ఒక్కో సందర్భంలో ఒక్కొక్క పొరపాటు జరుగుతూ ఉంటుంది. ఆ పొరపాటును గుర్తించి ఆయన వెంటనే దాన్ని ఉపసంహరించుకున్నాడు. ఆ తరువాత కూడా దీన్ని చర్చనీయాంశం చేయడం అర్థం లేనటువంటిది. దాన్ని ఇంతటితో ముగించాలని చెప్పి కోరుతున్నాను. ఇదిలా ఉంటే అమిత్ షా మాకు రాష్ట్రంలో 25 ఎంపీల మద్దతు ఉంది, గుర్తుంచుకోండి. మాకు చంద్రబాబు నాయుడు ఇన్స్టెంట్ తాత్కాలిక ఫ్రెండ్ మాత్రమే, కానీ జగన్మోహన్ రెడ్డి లాంగ్ టర్మ్ దీర్ఘకాలిక స్నేహితుడు అని వ్యాఖ్యానించినట్లు నాగేశ్వర్ ఆ వ్యాఖ్యలను ఉటంకిస్తూ చేసిన వ్యాఖ్యలే ఇక్కడ రాజకీయ రాద్ధాంతానికి తెరతీశాయి. సోషల్ మీడియా ప్రచారం ప్రకారం మీరు, అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి విడివిడిగా లేదా ఒంటరిగా అయినా సరే పోటీ చేసి గెలిచి చూపిస్తారా అని అమిత్ షా సవాల్ విసిరారా? ఇదే వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అంటే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పార్టీ శాశ్వత మిత్రుడుగా బీజేపీకి ఉంటే, చంద్రబాబు నాయుడు తాత్కాలిక స్నేహితుడా అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి 2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి ఆ పార్టీతో ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం పంచుకున్న కేంద్రంలో, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, ఎవరూ కోరకుండానే మద్దతు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత బీజేపీ నుంచి తనకు తానే వైదొలగడం కూడా ఇక్కడ చర్చకు దారితీసింది. ఆ తర్వాత కూడా చంద్రబాబు నాయుడు పైన రాష్ట్ర పర్యటనలే కాదు, దేశంలో జరిగిన అనేక పరిణామాల సందర్భాల్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అలాగే అమిత్ షా కూడా ఒక మాట చెప్పారు. అందులో ప్రధానంగా విజయవాడ వద్ద జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, పోలవరం అనేది చంద్రబాబుకు ఏటీఎంగా మారిపోయింది అని వ్యాఖ్యానించి ఆయన పైన విమర్శలు సంధించారు. అదే చంద్రబాబుతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని బీజేపీతో
కూటమిగా ఏర్పడడానికి దారితీసిన పరిస్థితులు 2024 ముందు మనకు కనిపిస్తాయి. అలాంటి ఒక గట్టి మైత్రితో ముందుకు సాగుతున్నామన్న కూటమి నేతల మధ్య ఈ తరహా అంతర్గత చర్చలు జరిగాయా? ఒకవేళ జరిగి ఉంటే అవి బయటకు వచ్చే అవకాశం ఉందా? దీని వెనుక ఉన్న నిబద్ధత ఎంత అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు ఢిల్లీ పెద్దలు లీక్ చేయించారా, లేదంటే జనసేన కోర్ కమిటీ నుంచి అందిన సమాచారం మేరకు ఆయన చెప్పారా? ఏది ఏమైనా ఈ వ్యాఖ్యలు మాత్రం వైసీపీకి ఎలాంటి మేలు చేకూరుస్తాయనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. వాస్తవంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు సహజంగానే వైసీపీకి పెద్ద పొలిటికల్ అస్త్రంగా మారాయి. బీజేపీ హైకమాండ్ దృష్టిలో జగన్ నమ్మకమైన మిత్రుడని, కూటమి కేవలం తాత్కాలిక అవసరం కోసమే ఏర్పడిన సంకేతాన్ని ప్రజల్లోకి వెళ్ళడానికి వైసీపీకి ఇది ఉపయోగపడుతున్నట్లు కనిపిస్తోంది. కూటమి నాయకులు ఢిల్లీ చుట్టూ తిరుగుతూ కేవలం రాజకీయ కక్ష సాధింపుల కోసమే చేస్తున్నారని, ఆ వాదనను బలంగా వినిపించేందుకు వైసీపీ శ్రేణులకు ఈ లీక్ ఒక ఆయుధంగానే దొరికినట్లు రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలతో చెలరేగిన దుమారం సాగుతుండగానే ఒక టీవీ ఛానల్ డిబేట్లో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కల్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు రీసౌండ్ అవుతున్నాయి. 2014 నుంచి 2019 వరకు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ను అరెస్ట్ చేయాలని కోరారు. అదే సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్ళినప్పుడు జగన్ను అరెస్ట్ చేయాలని కోరారని, దీనికి తన వద్ద విశ్వసనీయ సమాచారం ఉన్నట్లు కన్నా లక్ష్మీనారాయణ కూడా గతంలో చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మరింతగా రాజకీయ వర్గాల్లో రీసౌండ్ చేస్తున్నాయి. సాధారణంగానే సిపిఐ నారాయణ అంటే అందరికీ తెలిసిందే. సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ కంట్రోల్ కమిషన్ చైర్మన్గా ఉన్న డాక్టర్ కంకణాల నారాయణ తన విలక్షణ శైలిని ప్రదర్శించడంలో ఏమాత్రం వెనక్కి తగ్గరు. వాస్తవంగా ఆయన ఏంటంటే ఏదో ఒక రూపంలో ఏదో ఒక సందర్భాన్ని అనుసరించి వార్తల్లో ప్రముఖంగా నిలుస్తారు అనేది ఆయన పైన ఉన్న ఒక హాస్యోక్తి వినిపిస్తూ ఉంటుంది. ఇది సెటైరికల్ వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తుంటాయి. వామపక్షవాదిగా నికార్సైన విశ్లేషణ వ్యాఖ్యలతో 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరాభిమానాలు చూరగొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆధారాలు లేని వ్యాఖ్యలు చేయడంపై దుమారణం అనకంటే రాజకీయంగా కాక రేకెత్తి సిపిఐ నారాయణ చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా మారాయి. పవన్ కళ్యాణ్ రాజకీయ వైఖరి ప్రధానంగా బీజేపీ వైపు అడుగులు వేయడాన్ని ఎప్పటికప్పుడు సిపిఐ నారాయణ తీవ్రంగానే తప్పుబడుతూనే ఉన్నారు. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును ఉద్దేశించి కూడా ఆయన 2024 ఎన్నికల ముందు, 2014 ఎన్నికల ముందు కూడా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హాస్యోక్తులు పండించాయి. అంటే లౌకిక పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ బీజేపీతో వెళ్ళడాన్ని ఆయన జీర్ణించుకోలేదు. అలాగే కమ్యూనిస్టులు కూడా ఆ పార్టీతో వద్దు, మనం కలిసి పనిచేద్దాం, కలిసి పోటీ చేద్దామని పిలిచిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అదే సందర్భంలో తాజాగా ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ అసలు రంగు బయటపడింది. అమిత్ షా ఒకవైపు కూటమితో ఉంటూనే మరోవైపు జగన్మోహన్ రెడ్డిని లాంగ్ టర్మ్ ఫ్రెండ్గా ఉన్నారనే ప్రచారం వెనక పెద్ద రాజకీయ వ్యూహం దాగి ఉందని నారాయణ అభిప్రాయపడ్డారు. బీజేపీ ఎప్పుడూ ఏ ఒక్కరికో నమ్మకమైన మిత్రుడు కాదని, కేవలం తన స్వలాభం కోసమే ప్రాంతీయ పార్టీలు వాడుకుంటుందని బీజేపీని ఉద్దేశించి కంకణాల నారాయణ చేసిన వ్యాఖ్య ఇది. ఇంకొక మాట కూడా అన్నారు, చట్టం తన పని తాను చేయాలి, ఢిల్లీ అనుమతి ఎందుకు? జగన్ను అరెస్టు చేయాలంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాను కోరాల్సిన అవసరం ఏముందని కూడా నారాయణ సూటిగా ప్రశ్నించారు. ఏపీలో తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సర్వ హక్కులు ఉంటాయి. దానికి ఢిల్లీ పెద్దల అనుమతి కోసం వేచి చూడడం లేదా వారి చుట్టూ తిరగడం సరైన పద్ధతి కాదంటూ ఆయన చురకలు కూడా అంటించారు. అంటే గతంలో వైసీపీ అధికారంలో ఉండగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ నమోదు చేసిన కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే కర్నూలు వద్ద ఆసుపత్రిలో తన తల్లిని చికిత్స కోసం చేయిస్తుంటే ఆయన అరెస్ట్ చేయనీయకుండా వైసీపీ శ్రేణులు కూడా ఇక్కడ అడ్డుపడిన సందర్భం గమనార్హం. అంటే ఇక్కడ నిబద్ధతగా ఏ సంస్థ అయినా చురుగ్గా పనిచేయాలనేది నారాయణ అభిప్రాయం కావచ్చు. దీనిపైన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మంత్రి నాదెళ్ల మనోహర్ ఘాటుగానే స్పందించారు. అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఏమంటున్నారంటే, మేము ఎప్పుడూ అమిత్ షాతో అలా మాట్లాడలేదు, అంటే జగన్ను అరెస్ట్ చేయమని మేము కోరలేదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, మీపై మాకు గౌరవం ఉంది,
దయచేసి మీ అవాస్తవ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి అని కూడా ఆయన హితవు పలికారు. ఇదిలా ఉంటే జనసేన కోర్ కమిటీలో చేసిన వ్యాఖ్యలపైన తనకు ఉన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు చెప్పిన ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఎట్టకేలకు గురువారం సాయంత్రానికి యూటర్న్ తీసుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సుమారు 8 కేసుల వరకు నమోదయ్యాయి. దీనిపైన ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనేది ప్రధానంగా చర్చకు ఆస్కారం కల్పించింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై జనసేన టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో పాటు జనసేన నేతల ఫిర్యాదుతో కాకినాడ జిల్లా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో మొదట ప్రొఫెసర్ నాగేశ్వర్పై కేసు నమోదైంది. అలాగే ఆ టీవీ ఛానళ్లపై కూడా క్రిమినల్ కేసులు నమోదు అయినట్టు సమాచారం అందుతోంది. మొత్తానికి ఈ కేసులు రాజకీయ దుమారం నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ యూటర్న్ తీసుకొని బేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. మొత్తానికి అత్యంత మంచి ఆదరణ, విశ్లేషణలో క్రెడిబిలిటీ ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ తీరు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లోనే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇది ఏపీ రౌండప్. ఈ కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరో మంచి ఆసక్తికరమైన కథనంతో మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ప్లేస్లో 4 PM కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.